చాలామంది 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు వచ్చినా అమ్మా, నాన్నకి "నాన్న నాకు మొబైల్ కొను. నాన్న నాకు బైక్ కొను. నాన్న నాకు పాకెట్ మనీ డబ్బులివ్వు." అంటే గమాండ్. అంటే రిక్వెస్ట్ కాదు. "ఇస్తావా? సస్తావా?" అని సూటిపోటి మాటలతో తల్లిదండ్రుల్ని చాలా చాలా బాధపెడుతున్నారు. వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళే ఏడుస్తున్నారు. అంటే 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలంటే చిన్న వయసు కాదండి. 18 సంవత్సరాలకు ఓటు హక్కు ఇచ్చింది అంటే గవర్నమెంటు, నీకు ఆలోచన విధానం, నీ మైండు నీ చేతిలోకొచ్చింది కాబట్టే గవర్నమెంట్ కూడా 18 సంవత్సరాలకి ఓటు హక్కు అనేది ఇస్తుంది. అలాంటి నువ్వు మీ అమ్మ దగ్గర, మీ నాన్న దగ్గర ఏముందో, ఏమి లేదో ఆలోచించి నువ్వు అడుగు. అంతేగాని అడగడమేటండి అడగడం. నువ్వు కష్టపడి సంపాదించుకోవాలా. చదువు, తిండి. ఈ రెండే అమ్మా, నాన్న దగ్గర మనం ఆశించాలి. మిగతావన్నీ వాళ్ళిస్తే తీసుకో. అంతేగాని గమెండ్ నువ్వు అప్పు చేస్తావో నాకు తెలీదు. ఏం చేస్తావో నాకు తెలీదు. నాకు బైక్ కావాలి. సామ్‌సంగ్ S24 ఇంక దానికి మించి నాకు ఫోన్ కావాలి. నాకు రూ. 2000 షర్ట్ కావాలి. రూ. 5000 ఫ్యాంట్ కావాలి. రూ. 4000 షూ కావాలి. ఇవన్నీ అమ్మా, నాన్నకి ఇబ్బంది పెట్టి చాలామంది కొడుకులవ్వచ్చు, అమ్మాయిలవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు. చిన్న వయసు 18, 19 సంవత్సరాలు, 20, 22 చిన్న వయసులు కావండి. అవి పెద్ద వయసులే. మీకు ఆలోచన శైలి మీకొచ్చేసింది. సో, ఏది అడిగితే మంచిదో అది మీ అమ్మా, నాన్నని అడగండి. అంతేగాని వాళ్ళ మీద భారమైపోయి కూర్చొని మీ నాన్నని ఇబ్బంది పెట్టకండి. అర్థమవుతుందా? మీరు కష్టపడి సంపాదించి పార్ట్ టైమ్ జాబ్ చేసుకోండి. మీకు నచ్చినవి కొనుక్కోండి. అంతేగాని నాకది కావాలని ఎవరిని అడక్కండి. అవసరమైతే మీకు మీరుగా సంపాదించుకోండి. ఓకేనా? అమ్మా, నాన్నని ఇబ్బంది పెట్టకండి. బాయ్.